నిషిత్ యాక్సిడెంట్తో బాలయ్య కొడుక్కి ఏం సంబంధం? ఆ వివరాలేంటో తెలుసుకుందాం. తాజాగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ ఆయన స్నేహితుడు కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. కాగా తన తండ్రి ప్రస్తుతం మంత్రిగా ఉన్నందువల్ల నిషిత్ ప్రస్తుతం నారాయణ విద్యా సంస్థలు, నారాయణ మెడికల్ ఆసుపత్రి వంటి కీలకమైన వాటిని పర్యవేక్షిస్తున్నాడు. కాగా ఈయనకు కూడా సినిమా పిచ్చి బాగా ఉందని సమాచారం. ప్రమాదం జరిగిన రోజు రాత్రి 10 గంటల నుంచి తెలుగుదేశం నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షాజ్ఞతో వారు సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారట. మోక్షాజ్ఞ తెరంగేట్రం ఏ నిర్మాత చేతుల మీదుగా జరిగినా కూడా రెండో చిత్రాన్ని నిషిత్ నారాయణ నిర్మించాలని కోరికను పలుసార్లు తన స్నేహితులతో ప్రస్తావించేవాడట. ప్రమాదం జరిగిన రోజు కూడా నిషిత్ ఆయన స్నేహితుడు మోక్షాజ్ఞతో ఎంతోసేపు మాట్లాడారని సమాచారం. చివరకు అర్ధరాత్రి 1 గంట సమయంలో బాలయ్య స్వయంగా ఫోన్ చేసి మోక్షాజ్ఞను ఆలస్యమైందని తిట్టడంతో మోక్షాజ్ఞ అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయాడని, ఆ తర్వాత కొంతసేపటి తర్వాత నిషిత్ ఆయన స్నేహితుడు కారులో బయలుదేరి తీవ్ర ప్రమాదంలో మరణించారని తెలుస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.